హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. ఈరోజు మనం హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది మెయిన్స్ ప్రాస్పెక్ట్లో చూడబోతున్నాం. ఎవరైతే సీరియస్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ అయి ఉన్నారో మీరు ఖచ్చితంగా ఐఏఎస్ అవ్వాలి, ఎలాగైనా హార్డ్ వర్క్ చేసి యూపీఎస్సీ క్రాక్ చేయాలి అని అనుకుంటున్నారు అంటే ఆ ఆస్పిరెంట్స్ అంతా కూడా తప్పకుండా చూడవలసిన అద్భుతమైన కంటెంట్ ఇదండి. సో మీకోసం మెయిన్స్ ప్రాస్పెక్టివ్లో నూతనంగా ఒక కరెంట్ అఫైర్స్లో ఉంటున్న ఎలిమెంట్స్ని తీసుకుని వచ్చి దాని నుంచి మనం మెయిన్స్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఆ మెయిన్స్ క్వశ్చన్ నుంచి కూడా ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలి అనే విధానంతో పాటు ఒక మెయిన్స్ అప్రోచ్ అనేది డైలీ మీకోసం అందిస్తూ ఉన్నాం. కాకపోతే ఈ వీడియో మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్నారంటే సబ్జెక్ట్ మీద మంచి అవగాహన అనేది మీకు వస్తుందన్నమాట. సో ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ గురించి చూద్దాం. సో మీరు హైదరాబాద్ నుండి సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారా? మీకు అద్భుతమైన అవకాశం అన్న. మనం ఒక మెగా డెమో అనేది కండక్ట్ చేస్తున్నాం మన వద్ద ఉంటున్న ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీచే. సో 25th జూన్ నాడు 10 AM మీకోసం ఒక మెగా డెమో అనేది కండక్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ న్యూ బ్యాచెస్ అంతా కూడా 1st జూలైకి అంతా మనం లాంచ్ చేస్తున్నాం కాబట్టి దానికైనా ఫీజ్ అనేది మీకు 70,000 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నాం. లిమిటెడ్ టైం వ్యాలిడిటీ మాత్రమే ఈ ఆఫ్లైన్ కోర్స్ యొక్క ఫీజ్ వ్యాలిడిటీ. సో ఎవరైతే యూపీఎస్సీలో డౌట్స్ ఉన్నాయో, ఎలా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఒక ఫ్రీ డెమో సెషన్ అటెండ్ అయితే ఒక ఐడియా వస్తుంది అనుకుంటున్నారో, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీరు కానీ కావాలనుకుంటున్నారు అంటే మన యొక్క అకాడమీ అనేది హైదరాబాద్లో సో రామకృష్ణ మెడికల్ హాల్కి ఆపోజిట్లో గాంధీనగర్లో అనేది ఉందినండి. సో మీరు డైరెక్ట్గా అనేది అటెండ్ అవ్వచ్చు. ఇతర ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలనుకున్నా అంటే కాంటాక్ట్ నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి, తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తారు. అలాగే మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక గైడెన్స్ కోసం చూస్తున్నట్టే మీకోసం మెంటార్షిప్, టెస్ట్ సిరీస్, ఫీడ్బ్యాక్ అంతా కూడా యూపీఎస్సీ మెయిన్స్ ఓరియంటెడ్గా ఫ్రీగానే అందించడం అనేది జరుగుతుంది. సూపర్ 30 బ్యాచ్ అనేది దానికోసం మనం లాంచ్ చేస్తున్నాము. ఇది ఫ్రీ ఇనిషియేటివ్ మాత్రమే. ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేశారో వారి కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యంటే వారు తగినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మెయిన్ సంబంధితమైన కోర్సెస్ కానీ మీకు సపోర్ట్ అనేది అందిస్తారన్నమాట. తర్వాత మీరు యూపీఎస్సీ నెక్స్ట్ రాబోతున్న యూపీఎస్సీకి సిద్ధమవుతున్నారు, ఎలాగైనా క్లియర్ చేయాలి, ఎలాగైనా క్రాక్ చేయాలి అనే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉన్నారు అంటే మీకోసం డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది హైదరాబాద్ నుంచి కూడా మనం ఆఫ్లైన్లో చేపిస్తున్నామండి. ఎలా మెయిన్స్ అప్రోచ్ అవ్వాలి, ఆన్సర్ రైటింగ్ చేయాలి, ఫీడ్బ్యాక్ అండ్ మోడల్ ఆన్సర్స్ అంతా కూడా మీకు 15,000 రూపీస్కి మనం అందిస్తున్నాం లైఫ్ టైం వ్యాలిడిటీతో. సో అలాగే దాంతో పాటుగా మీకు ఆన్లైన్లో కావాలి అనుకుంటున్నారు అంటే ఆన్లైన్లో కూడా ఏంటంటే 1st జూలైకి అంతా కూడా మనము లాంచ్ చేస్తున్నాము యూపీఎస్సీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో 10,000 రూపీస్ మాత్రమే దాని యొక్క ఫీజ్ అన్నమాట. ఎవరైతే మీ యొక్క ప్లాన్స్ పెట్టుకున్నారో, సివిల్ సర్వీస్ క్రాక్ చేయాలి, గ్రూప్ 1 లెవెల్లో స్టాండర్డ్ ప్రిపరేషన్ కావాలనుకున్నారో వారందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం అన్నమాట. కైండ్లీ యూటిలైజ్ ఇట్. సో అలాగే యూపీఎస్సీ మెయిన్స్ కోసం మెయిన్ సబ్జెక్ట్స్ ఇండివిజువల్గా కావాలనుకున్నా అంటే ఎథిక్స్, ఇంటిగ్రిటీ, ఎస్ఏ, ఆన్సర్ రైటింగ్, అలాగే సొసైటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ లాంటి కంబైన్డ్ సబ్జెక్ట్స్తో పాటు కావాలనుకున్నా అంటే మీకోసం సో ఈ యొక్క ఎనీ సబ్జెక్ట్స్ అనేది మీకు 10,000 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సరే, ఈరోజు యొక్క న్యూస్ ఆర్టికల్ ఏంటి, అక్కడి నుంచి మనం చదవాల్సిన మెయిన్స్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ చూడండి, యూపీఐ పేమెంట్స్ రిలీఫ్ ఫర్ యూసర్స్ ఏ హెడ్ఏక్ ఫర్ బ్యాంక్స్. సో ఇది దేని గురించి ఆర్టికల్? హిందూ చెబుతున్నప్పుడు ఈ ఆర్టికల్లో ఉంటున్న మజా ఏంటి, అసలు విషయం ఏంటనేది చూద్దాం. ఇక్కడ ఈ ఆర్టికల్ గురించి చదవబోయేది లేదు. సో ఇక్కడ ఏంటంటే యూపీఐ పేమెంట్స్ అనేది కరెంట్ టైం డిజిటల్ ఇండియా నెట్వర్కింగ్ అని డిజిటల్ ఇండియాలో అనేది ఒక పెను మార్పుగా అనేది మారుతుంది. ఇది ప్రజలకు సర్వీసెస్, ఎకనామిక్, పేమెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నింటినీ కూడా చాలా మెరుగ్గా మార్చింది. కానీ బ్యాంకింగ్స్కి ఇది ఒక తలనొప్పిగా అనేది మారుతుందనేది ఈ ఆర్టికల్. సో దాని గురించి స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వబడిందే ఇది నాన్న. సో ఓకేనా. సో అలాగే ఒకవేళ యూపీఐ టాపిక్స్ నుంచి కూడా మనకి సో కాల్ మెయిన్స్ లెవెల్లో క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే మీకోసం 2 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాను. 2 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఆ 2 క్వశ్చన్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ నేను మీకు ఆన్సర్ అనేది చేస్తాను అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకున్నాం ఎలా క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుందని. వాట్ ఆర్ ఆల్ ద ఛాలెంజెస్ అండ్ రిస్క్స్ ఆఫ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద యూపీఐ యాజ్ ఎ పేమెంట్ సిస్టమ్, హౌ క్యాన్ దే బి అడ్రస్డ్ బై ద స్టేక్ హోల్డర్స్. సో ఇది మీకోసం నేను ఇస్తున్న ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్ అన్న. సో ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ అనేది మీరు ఒక ఫ్రేమింగ్ అనేది చేయండి.
ఎప్పుడు కూడా యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్స్లో ఏంటంటే ముందు నుంచే ఒక ఐడియాలజికల్ ఫ్రేమింగ్ కానీ క్వశ్చన్ ఐడియా కానీ ఉందంటే అప్పుడు ఎగ్జామ్లో మీకు చాలా ఈజీగా అయిపోతుంది. లేదు ముందు నుంచి మీరు ప్రిపేర్డ్గాను ప్లాన్డ్గాను లేదంటే ఆ ఎగ్జామ్ టైంలో మీరంతా కూడా చాలా వరకు ఇబ్బందికి గురయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల బీ ప్రిపేర్డ్ ఇయర్లీ. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాము. సో అవాయిడ్ ఈజ్ బెటర్ దెన్ డిఫెండ్ అంటాము. సో ఎప్పుడైనా కానీ మనం ముందు జాగ్రత్త తీసుకోవడం బెటర్. అందుకని చూడండి, సో యూపీఐ పేమెంట్స్ పరంగా దాంట్లో ఉంటున్న ఛాలెంజెస్ ఏంటి, దాన్ని అమలుపరచడానికి ఉంటున్న రిస్క్స్ ఏంటి, అలాగే వాటిని స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరంటే దాంట్లో ఉంటున్న కన్జ్యూమర్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ ప్రజలు, దాన్ని ఉపయోగించే ప్రజలైనా కానీ దాన్ని మెయింటైన్ చేసే బ్యాంక్స్ అయినా కానీ ఇతర గవర్నమెంట్ ఏజెన్సీస్ అయినా కానీ అందరినీ కూడా కలుపుకుంటేనే దాన్ని స్టేక్ హోల్డర్. దాంట్లో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరిని కలిపితే మనము స్టేక్ హోల్డర్స్ అని చెప్తాము. సో వారు ఎలా దాన్ని అక్కడ ఉంటున్న ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేస్తున్నారు అనేది ఈ క్వశ్చన్ అనమాట. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి, ఓకేనా. ఈ క్వశ్చన్ మీరు ట్రై చేసి అటెంప్ట్ చేయండి. నేను ఈరోజు ఈ క్వశ్చన్ మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, హౌ డస్ యూపీఐ ఫెసిలిటేట్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ది అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. సో ఇక్కడ వెనకబడిన వర్గం వాళ్ళు, సో ఇక్కడ చూడండి అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అంటే సమాజంలో వెనకబడి ఉంటున్న వారందరికీ కూడా ఎంపవర్మెంట్, వారికి అద్భుతమైన, ఓకేనా, సో అద్భుతమైన అవకాశాలను అన్నింటినీ అందించే విధంగా. ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అంటే ఏంటంటే గవర్నమెంట్ అందిస్తున్న స్కీమ్స్ కానీ ప్రతి ఒక్కటి ఆర్థిక అనుభూతి కానీ ఆర్థికంగా ఉంటున్న ప్రతి ఒక్క విషయాలు కూడా వారందరికీ కూడా పోయి చేరే విధంగా గవర్నమెంట్ అనేది ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. సో ఇది డైరెక్ట్గా చూడండి, హౌ డస్ యూపీఐ ఫెసిలిటేట్ అంటే యూపీఐ అనేది ఎలా ప్రజలకు ఫైనాన్షియల్ ఇంక్లూషన్ని ఎంపవర్మెంట్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అనేది. సో అలాగే గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సమ్ ఇనిషియేటివ్ దట్ యూజెస్ యూపీఐ ఫర్ సోషల్ వెల్ఫేర్. సామాజిక బాగు కోసం మనం ఉపయోగిస్తున్న యూపీఐ ఫెసిలిటీస్ ఏవి అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, మనకి క్లియర్గా తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఇది వెరీ 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 కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్. కొన్ని జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో చూడండి, జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ క్వశ్చన్స్లో ఏంటంటే ఇది జనరల్ క్వశ్చన్ అంటే ఈరోజు ఉండే కరెంట్ అఫైర్స్ మీరు రాయాల్సిన అవసరంలా. అది యూపీఐ పేమెంట్కి ఉంటున్న రిస్క్స్ సింపుల్గా చెప్తా చూడండి. ఛాలెంజెస్ అండ్ రిస్క్స్ అంటే ఏంటి, అందరికీ డిజిటల్ లిటరసీ లేకపోవడం, నెట్వర్క్ కనెక్టివిటీ లేకపోవడం, అంటే ఇంటర్నెట్ ఫెసిలిటీ లేకపోవడం, ఎడ్యుకేషన్ లేకపోవడం, అలాగే ఏంటంటేనన్నా అర్బన్కి రూరల్కి ఉంటున్న డిజిటల్ డివైడ్ కానీ, ఓకేనా, అలాగే మహిళలకు ఆ యొక్క డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది తక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఛాలెంజెస్, రిస్క్. సో అలాగే ఏంటంటేనన్నా మనం ట్రెడిషనల్ సిస్టమ్ నుంచి మళ్ళీ బయటకు రాలేకపోవడం, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్. గ్రామ స్థాయిలో ఒక రకంగా, అర్బన్ స్థాయిలో ఒక రకంగా, అలాగే స్టేక్ హోల్డర్స్ అని తీసుకున్నా అంటే ఎలా దాన్ని అతిక్రమిస్తున్నారు అంటే మోడర్న్ డేలో ఇప్పుడు ఏపీ ఫర్ ఎగ్జాంపుల్ అంటే గవర్నమెంట్ అనేది ఫైబర్ నెట్వర్క్ అనేది గ్రామ స్థాయిలో కూడా స్థాపిస్తూ ఉన్నారు. అలాగే ఎడ్యుకేషన్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇలా ఎన్నో మెథడ్స్తో వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ ఏంటి జనరల్ ఉరామరిగా ఎవరైనా కానీ సాధారణంగా రాసినా కానీ ఈ క్వశ్చన్ అనేది కరెక్ట్ అవుతుందన్నమాట. ఓకేనా, జనరల్ టర్మ్స్లో రాయొచ్చు. బట్ ఇది పర్టికులర్ టర్మ్స్, ఎందుకంటే సమాజం అన్నప్పుడు ప్రెసెంట్ డే సొసైటీ, అలాగే ఏంటి సమ్ ఇనిషియేటివ్ అన్నప్పుడు అంటే కరెంట్ గవర్నమెంట్ అనేది యూపీఐని ఉపయోగించుకొని ఎలా ఇనిషియేటివ్స్ తీసుకొస్తున్నారు, అప్పుడు మనము యూపీఐ, భీమ్ యాప్ వాటి గురించి చెప్పకూడదు. ఆ ఇనిషియేటివ్ అనేది ఖచ్చితంగా ఏంటి అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్కి బాగుపడే విధంగా, అంటే ఈ రెండు క్వశ్చన్స్ని లింక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ దేని గురించి ఇక్కడ ఇవ్వడం గురించి, సో ఏంటి ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయడమే ఆన్సర్. సో లెట్ us ఫ్రేమ్ ద క్వశ్చన్. సో ఎప్పుడు కూడా మనం ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. సో ఇక్కడ దేని గురించి అడిగారు, యూపీఐ గురించి అడిగారు. సో యూపీఐ గురించి అడుగుతున్నప్పుడు ఇంట్రోలో ఏమిస్తారు, సో సింపుల్ నేను ఎప్పుడు కూడా మీకు మోడల్ ఆన్సర్ చెప్పేటప్పుడు హౌ టు మేక్ ఇట్ యాజ్ అ ఈజియెస్ట్ వే ఆఫ్ ఆన్సరింగ్ అనేది నేను మీకు అందిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎప్పుడైనా కానీ మనం ఇంట్రో చెబుతున్నప్పుడు ఆ యొక్క యూపీఐ అంటే ఏంటి, ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏంటి అనేది ప్రారంభ దశలో ఒక ఒకే పేరాలో మనం చెప్పదగాలి. దానికైనా కంటెంట్ ఏముంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటాము. సో ఇది ఏంటంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తరపు నుంచి 2016లో అనేది లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద స్టార్టింగ్ ఇంట్రో. సో ఎందుకు, సో ఇప్పుడు ఒకే లైన్లోనే మనం కాంప్రహెన్సివ్గా చెప్పడం అనేది నేర్చుకోవాలి. తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ట్రాన్స్ఫర్స్, ఓకేనా, ట్రాన్స్ఫర్ పేమెంట్స్, ఓకేనా. ఎందుకు ఇది ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే మనం మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి కోసం, అది కూడా ఏంటి రియల్ టైం బేసిస్ అంటే ఎప్పుడు అవసరం అంటే అప్పుడు, అర్ధరాత్రి అయినా సరే, మిట్ట మధ్యాహ్నం అయినా సరే, ఎర్లీ మార్నింగ్ అయినా సరే, మనం వెంటనే ఏంటంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి. సో అలాగే ఇది ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం, విర్చువల్ పేమెంట్ అడ్రస్.
విర్చువల్ పేమెంట్ అడ్రస్ ద్వారా మనము పే అనేది చేస్తున్నాము. సో అంటే దానికంటూ ఒక ప్రాసెస్, ఏదో ఒక పేపరు కాగితము బ్యాంకులో ఒకప్పుడు తీసుకుపోయి స్లిప్లు ఇచ్చి తీసుకుంటూ ఉంటాం. అలా కాకుండా మనము ఈజీగా చేయండి. అలాగే ఏంటంటే యూపీఐ అనేది అంటే ఒక బ్యాంకు ఇంకో బ్యాంకు కూడా కలగలిసి పనిచేసే విధంగా, అంటే సెండ్ అండ్ రిసీవ్ మనీ. సో మనీని ఏంటి సెండ్ చేయడానికి కానీ రిసీవ్ చేయడానికి కానీ, దీన్ని మనము మనీని సెండ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి, రిసీవ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అవి ఏదైనా కానీ ఓకేనా, మనీ అనేది సెండ్ చేయడానికన్నా రిసీవ్ చేయడానికైనా కానీ ఏంటి ఎనీ బ్యాంక్స్ అంటే ఏంటి డిఫరెంట్ బ్యాంక్స్ మధ్యలో మనం మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే, సో ఇప్పుడు ఒక బ్యాంకు కలగలిసి గల పనిచేయాలంటే ఇంటర్ ఆపరబుల్, అంటే ఒక బ్యాంక్స్కి ఇంకో బ్యాంక్కి కోఆర్డినేషన్ అనేది ఏర్పరుస్తూ యూపీఐ అనేది ఫంక్షనింగ్ అనేది చేస్తుంది. తర్వాత ఏంటంటే ఈ మధ్య కాలంలో తీసుకుంటున్నారు అంటే యూపీఐ ఫంక్షన్స్ ఎంత అద్భుతంగా జరుగుతుందంటే 1 మంత్ ఒక నెలకి గాను ఓకేనా 1 మంత్కి తీసుకున్నా అంటే సుమారుగా 800 కోట్ల ఓకేనా 800 crore ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతున్నాయి. అంటే ఫ్యాక్చువల్ ఎగ్జాంపుల్ యాడ్ చేసినప్పుడు క్వశ్చన్ అనేది చాలా మెరుగ్గా అనేది ఉంటుంది. అంటే ఒక నెలకి గాను 800కి పైగా ఏంటంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతున్నాయి. అంటే ఏంటి, మనము డిజిటల్ ఇండియా ఓకేనా, డిజిటల్ ఇండియా సొల్యూషన్స్కి, డిజిటల్ ఇండియాకి మారడానికి అన్నిటికీ కూడా ఏంటంటే ఈ యొక్క పేమెంట్ సిస్టమ్ యూపీఐ అనేది ఒక పెద్ద మార్గంగా అనేది ఏర్పడింది. సో ఇది ఇంట్రొడక్షన్. అంటే ఇంట్రొడక్షన్లో ఏంటంటేనన్నా ఎప్పుడూ కూడా ఇవంతా కూడా ఒక పేరాల చెప్పగలగాలి. అంటే ఇంట్రొడక్షన్ ఇదే మనం ఒక క్వశ్చన్గా కూడా రాయొచ్చు. బట్ థింగ్ ఈజ్ దట్ ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఏంటి, సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గురించి, ఎంపవర్మెంట్ గురించి, సమాజం మీద అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ కోసం ఏం తీసుకొచ్చారు, అది ఏంటి ఎగ్జాంపుల్స్ అని అడిగారంటేనే గవర్నమెంట్ ఇనిషియేటివ్తో సహా వాళ్ళు అడిగారని. సో అలా అడిగినప్పుడు ఏంటంటే వీ నీడ్ టు స్టిక్ ఆన్ టు దట్ అన్నప్పుడు ఇంట్రొడక్షన్ ఎప్పుడు కూడా దాని గురించి యూపీఐ గురించి మీరు చెబుతున్న మాటలన్నీ కూడా ఒకే ఒక లైన్లో అంటే ఒకే ఒక పేరాలో ఉండేలాగా మనం ప్రయత్నించుకుంటే బెటర్గా అనేది ఉంటుంది. సరే, ఇప్పుడు మనం బాడీ ఆఫ్ ద మెసేజ్లోకి వస్తున్నాం. అంటే సో బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వస్తున్నాం. బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వస్తున్నప్పుడు ఏంటంటేనా ఇప్పుడు మనం చెప్పాల్సిన ఏంటేనా ఫస్ట్ ఏంటంటేనన్నా మనకి ఈ యూపీఐ అనేది ఓకేనా, యూపీఐ అనేది రూరల్ ఓకేనా గ్రామ స్థాయిలోను ప్లస్ ఏంటంటేనా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఓకేనా, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉంటున్న వారందరికీ కూడా. సో అలాగే అంటే లార్జ్ పాపులేషన్ అంటే జనాభాలో చాలా ఎక్కువ మంది పాపులేషన్స్ని ఇంక్లూడ్ చేస్తున్నటువంటి విధంగా అద్భుతమైన సిస్టమ్గా ఏంటంటే డిజిటల్ సర్వీసెస్ అనేది అందిస్తుంది. సో డిజిటల్ ఇండియా పరంగా తీసుకుంటున్నాము అంటే అందరికీ కూడా ఒకే ఒక ప్రాంతం ఒకే ఒక దాంతో కనెక్ట్ చేసుకుంటూ ఈజీగా. అలాగే ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి యూపీఐ ఉండడం వల్ల రెడ్యూస్ ద రిస్క్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే రెడ్యూస్ ద రిస్క్ అంటే మనకి చాలా వరకు రిస్క్ తగ్గిపోతుంది. ఎలాగంటే ఇంకా చెప్పాలంటే కాస్ట్ తగ్గుతుంది. తర్వాత ఏంటంటే హ్యాండ్లింగ్ క్యాష్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ అన్నప్పుడు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి క్యాష్ హ్యాండ్లింగ్. సో ఇప్పుడు మనం డబ్బును మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారంటే చాలా వరకు డబ్బు మనకు కోల్పోవడం కానీ ఏదైనా అవ్వడం కానీ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ ఏంటంటే హ్యాండ్లింగ్ ద క్యాష్ అంటే మనము డబ్బు పెట్టుకున్న ఒక మీరు ఆలోచించండి, 1,00,000 రూపాయలు చేతిలో పెట్టుకొని తిరగడం వేరు, ఆన్లైన్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పే చేసుకోవడం వేరు. అంటే ఏంటి క్యాష్ హ్యాండ్లింగ్లో ఉంటున్న రిస్క్ కానీ దాంట్లో అయ్యే ఖర్చు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే యూపీఐ వల్ల మనకు తగ్గిపోతూ వస్తుంది. అలాగే ఏంటంటే మనం ఈజీగా మనీ అనేది ఏం చేయొచ్చు, మనీ ఏంటంటే ఎక్కడికైనా కానీ సెండ్ చేయడానికి కానీ ఓకేనా రిసీవ్ చేయడానికి కానీ ఈజీగా మొబైల్ ఫోన్ ఉంటే చాలు, ట్రాన్సాక్షన్స్ అంతా కూడా ఈజీగా అనేది సాఫీగా అనేది జరిగిపోతుంది. సో దీనివల్ల ఏంటంటేనా ప్రాంతీయంగా ఉంటున్న ప్రజలందరికీ కూడా ఇది ఏంటంటేనా చాలా బెటర్గా అనేది హెల్ప్ అవుతుంది అనేది మనం చెప్తున్నాం. అంటే కొన్ని పాయింట్స్ అనేది ఏంటంటేనా వీ నీడ్ టు ఎస్టాబ్లిష్, డైరెక్ట్గా ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోకూడదు. సో ఎందుకు అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా అంటే డైరెక్ట్గా వెళ్ళడానికన్నా కానీ ఈ యొక్క ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఎంపవర్మెంట్ సమాజంలో చేయడానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒక 2-3 పాయింట్స్లో చెప్పేసి తర్వాత ఏంటంటే ఉదాహరణల ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే ఆ ఉదాహరణల ద్వారా ఎలా మనము గ్రామ స్థాయిలో ఉంటున్న ప్రజలకు కానీ అలాగే వెనకబడి ఉంటున్న ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఎలా మనం సహాయపడగలం అనేది కూడా మనం క్లియర్గా తెలపాలి. సో ఆ విషయానికి వచ్చామంటే ఉదాహరణలు అన్నప్పుడు కరెంట్ అఫైర్స్ నుంచి మీకు ఉండాలి. సో దానికి ఉదాహరణ ఇస్తా చూడండి, పిఎం జన్ ధన్ యోజన. సో పిఎం జన్ ధన్ యోజన విషయానికి వచ్చామంటే సో పిఎం జన్ ధన్ యోజన అంటే ఏంటి, ఆ యోజన అనేది ఎలా ఫైనాన్షియల్ ఇంక్లూషన్ని ఇవన్నీ అందేలాగా మనకి తీసుకొస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ పిఎం జన్ ధన్ యోజన అనేది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకి బ్యాంకింగ్ సర్వీసెస్ ఓకేనా, బ్యాంకింగ్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో
బ్యాంకింగ్లో అందుబాటులో ఉంటున్న సేవలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండేలాగా, అంటే యూనివర్సల్ యాక్సెస్. సో ఈ యొక్క జన్ధన్ యోజన అనేది యూనివర్సల్ యాక్సెస్ ఆఫ్ ది బ్యాంకింగ్ సర్వీసెస్, అంటే బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది ప్రతి ఒక్కరికి అందించేలాగా. సో యూనివర్సల్ యాక్సెస్ అన్నప్పుడే అక్కడ ఏంటంటే మనకి వీరిద్దరూ కవర్ అయిపోతారు. ఏంటి, పువర్ సెక్షన్స్ కవర్ అయిపోతారు, మార్జినలైజ్డ్ సెక్షన్స్ కవర్ అయిపోతారు. ఓకేనా, మార్జినలైజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, వెనుకబడిన వర్గాలు కానీ అలాగే దూర ప్రాంతాల్లో ఉంటున్న వారు కానీ వారందరినీ కూడా ఒకే చోట తీసుకురావడం జరుగుతుంది. సో అలాగే ఏంటంటేనన్నా యూపీఐ ఉండడం వల్ల, ఓకేనా సార్ ఈ స్కీమ్ వచ్చేసి డిజిటల్ ఇండియాలో ఒకటి, కానీ యూపీఐ ఎలా హెల్ప్ అవుతుంది? సో యాక్చువల్గా ఏంటంటేనన్నా యూపీఐ ఉండడం వల్ల, సో ప్రధానమంత్రి జన్ధన్ యోజనలో ఏంటంటేనన్నా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డీబీటీ అంటాం. డీబీటీ అంటే ఏంటి? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సింపుల్. ఇప్పుడు ఒక ముసలివారు ఉన్నారంటే వారి అకౌంట్లకు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి పెన్షన్ వస్తూ ఉంటుంది, ఏజ్డ్ పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఆ పెన్షన్ తీసుకోవడానికి ఏంటంటే వాళ్ళు అందరి చుట్టూ తిరగాల్సి వస్తుంది, సైన్ చేయాల్సి వస్తుంది, క్యాష్ తీసుకోవాల్సి వస్తుంది, ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఏంటి, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి అనేది వచ్చేస్తుంది. ఏ గవర్నమెంట్ స్కీమ్ అయినా తీసుకున్నట్టు గవర్నమెంట్ అందించే డబ్బులు అనేది డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి పడుతున్నప్పుడు అంటే మధ్య తరగతిలో ఎవరైతే దాన్ని దోచుకుంటూ ఉంటారో వారి యొక్క సంఖ్య అనేది తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, సో ఎప్పుడైతే మిడిల్ మెన్ అనేది మనం తీసేస్తామో, మిడిల్ మెన్ అనేది మనం రిమూవ్ చేస్తామో, అప్పుడు ఇంటర్మీడియట్స్ పోయిన తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ద్వారా డిలేస్ అనేది రెడ్యూస్ అవుతుంది. డిలేస్ ఏదైతే అంటే పేమెంట్ కావాల్సిన టైం అనేది తగ్గుతుంది, డిలే తగ్గుతుంది. తర్వాత ఏంటంటే మిడిల్ మ్యాన్ విల్ బి రిమూవ్డ్. ఓకేనా, మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అంటే మధ్యతరగతిలో డబ్బులు దోచుకునే వారు ఎవరైతే ఉన్నారో, కరప్షన్, ఎక్స్ప్లాయిటేషన్ ఇవన్నీ కూడా అంటే రిమూవ్డ్. సో ఇది ఒక మంచి పాజిటివ్ ఇన్నోవేషన్. ఎప్పుడైతే మనం కరప్షన్ వీటిని తగ్గిస్తామో అప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఎంపవర్మెంట్ కానీ వాళ్ళ యొక్క ఓకేనా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే వారికి తగినటువంటి సమయంలో తగినటువంటి డబ్బులు వారికి అందాల్సిన మనీ అనేది సరైన సమయంలో అందడం అనేది ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో అలా తీసుకుంటున్నప్పుడు ఇది సక్సెస్ అవుతుంది. తర్వాత ఇంకా ఉదాహరణలు అన్నప్పుడు ప్రాక్టికల్ ఉదాహరణలు కొన్ని తీసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఓకేనా. సో ఇదేంటంటేనన్నా రైతు భరోసా అంటారు తెలుగు రాష్ట్రాల్లో, ఓకేనా. సో మన యొక్క ఏపీ రాష్ట్రాల్లో ఏమంటారంటే దీన్ని రైతు భరోసా అంటారు. అంటే ఏంటంటేనన్నా వ్యవసాయులకి, ఓకేనా, అంటే ముఖ్యంగా ఎవరు, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, ఓకేనా. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అంటే చాలా వరకు వెనకబడి ఉంటున్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మార్జినల్ ఫార్మర్స్ అందరికీ కూడా ఏంటంటేనన్నా సుమారుగా ₹6,000 అనేది వారికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది ఎకనామిక్ సపోర్ట్గా. సో అలాగే ఏంటంటేనన్నా ఈ ఫండ్స్ అనేది ఏంటంటేనన్నా వ్యవసాయులు ఈ మార్జినలైజ్డ్ స్మాల్ సెక్షన్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వారు డైరెక్ట్గా ఏంటంటేనన్నా సో బ్యాంక్ అకౌంట్స్కి, ఓకేనా. సో వారికి ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ అకౌంట్స్కి ఏంటంటేనన్నా వారికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ అవ్వడానికి అనేది అవకాశం అనేది క్రియేట్ చేస్తున్నారు. సో దీని ద్వారా ఏంటంటే ఎవరైతే వెనకబడి ఉంటున్నారో వారందరికీ కూడా అద్భుతమైన ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసి ఈజీగా అనేది మనం అందించగలుగుతూ ఉన్నాం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంకా కొన్ని కొత్త స్కీమ్స్ ఉంటాయి, వాటిని మనము ఇలాంటప్పుడే తెలుసుకోవాలి. సో ఈ రూపీ చూడండి, ఈ రూపీ అంటే RUPI, ఇక్కడ యూపీఐ ఉంది. సో యాక్చువల్గా ఏంటంటేనన్నా ఇది ఒక డిజిటల్ వౌచర్. సో ఇలాంటివి మీరు కొద్దిగా వినుండరు. సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు ఇలాంటివి కూడా మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇది ఏంటంటేనన్నా ఈ రూపీ అనేది ఒక డిజిటల్ వౌచర్. ఇది ఎవరంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2021లో లాంచ్ అనేది చేశారు. దీని ద్వారా ఏంటంటేనన్నా సో ఈ రూపీలో ఏంటంటేనన్నా గవర్నమెంట్, ఓకేనా, గవర్నమెంట్ కానీ లేదంటే ప్రైవేట్ కానీ, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ ఎంటిటీస్ కానీ ఎవరైతే ఉన్నారో వారు ఏంటంటేనన్నా ఈ వౌచర్స్ అనేది ఇస్తారు. సో ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో సో వారికి ఏంటంటేనన్నా ఈ వౌచర్స్ అనేది ఇస్తారు. ఈ వౌచర్స్ అనేది ఇచ్చిన తర్వాత ఏంటంటే ఆ బెనిఫిషరీస్ అనేవారు ఈ వౌచర్స్ అనేది దేనికి వాడుకోవచ్చు అంటే ముఖ్యంగా హెల్త్, ఆరోగ్యం పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, తర్వాత సోషల్ వెల్ఫేర్ పరంగా, సామాజిక ఓకేనా మెరుగుదల కోసం ఏంటంటేనన్నా వీటిని ఉపయోగించుకోవచ్చు, అలా ఇస్తారు. సో అలాగే ఏంటంటేనన్నా ఈ వౌచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకోవడానికి మనకుంటున్న మీడియం ఏంటంటేనన్నా మొబైల్ ఫోన్స్. అంటే మన వద్ద మొబైల్ ఫోన్స్ ఉన్నా, ఓకేనా, మొబైల్ ఫోన్స్తో పాటు యూపీఐ కనెక్షన్స్ ఉన్నా కానీ ఆ బెనిఫిట్స్ అనేది వారు పొందగలరు. సార్ ఇప్పుడు ఈ వౌచర్స్ దీనివల్ల ప్రయోజనం ఏముంది సార్ అంటే ఏంటంటేనన్నా మనకి ఎవరెవరికి ఇచ్చామనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. అంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది, అలాగే ఎఫిషియన్సీ, కరెక్ట్ అయిన సమయంలో ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఉపయోగపడేలా ఉంటుంది. తర్వాత అకౌంటబిలిటీ కూడా ఇందులో లభిస్తుంది. సో ట్రాన్స్పరెన్సీ, ఎఫిషియన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది ఉండడం వల్ల ఏంటంటే ఈ రూపీ అనేది వన్ ఆఫ్ ద బెటర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ద బెనిఫిట్స్ టు ద
పీపుల్ అంటే వెనకబడి ఉంటున్న వారికి, మార్జినలైజ్ సెక్షన్కి బెనిఫిట్స్ అందడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అన్నమాట. తర్వాత యూపీఐ ఆటోపే. యూపీఐ ఆటోపే అంటే ఏంటి? సో ఇది కూడా ఏంటంటేనన్నా ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తరపు నుంచి కూడా 2020లో లాంచ్ చేశారు. సో ఇది ముఖ్యంగా ఏంటంటేనన్నా రికరింగ్ బిల్స్. సో ఆటోపే అనేది రికరింగ్ బిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేదవానికి సరైన సమయంలో ఎలక్ట్రిసిటీ బిల్ కట్టారు అంటే సో వారికి ఏమవుతుంది, సో వాళ్ళకి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది పడదు, వాళ్ళని సేఫ్ గార్డ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో దాన్ని ఇప్పుడు మీరు ఏదో పనిలో పడి కరెంటు బిల్ కట్టడము ఏదో ఒకటి మర్చిపోయారే అనుకోండి, మొబైల్ ఫోన్ బిల్స్ కానీ, క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ, ఈఎంఐ బిల్స్ కానీ మనం మర్చిపోయామనుకోండి, సో అప్పుడు మనకి గుర్తు చేస్తే బెటర్గా ఉంటుంది. ఆటోపే ఉండిందంటే ఆటోమేటిక్గా బిల్ పే చేసడం. ముఖ్యమైన ఏంటి మనకి మొబైల్ బిల్స్, ముఖ్యంగా ఏంటంటే మొబైల్ బిల్స్ విషయంలో కానీ, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ విషయంలో కానీ, ఓకేనా, ఎలక్ట్రిసిటీ బిల్ విషయాల్లో కానీ, తర్వాత ఏంటంటే ఈఎంఐ పేమెంట్స్ విషయంలో కానీ, ఎక్సెట్రా ఇలాంటి విషయాల్లో ఏంటంటేనన్నా మనకి ఫర్ ఎగ్జాంపుల్ వెనకబడి ఉంటున్నవారు ఇది వాళ్ళకని కదా ఎవరికైనా వర్తిస్తుంది. సో అంటే ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనన్నా సో ఇలాంటివి ఉండడం వల్ల ఏంటంటే ఇది ఈజీగా మనకి గుర్తు చేయడం కానీ, ఇది కూడా ఎలా పే చేస్తుంది, యూపీఐ ద్వారా లేదంటే క్యూఆర్ కోడ్ పేమెంట్ ద్వారా మనం చేయడానికి అనేది అవకాశం కల్పిస్తుంది. సో ఇట్ ఈస్ అ బెటర్ వే అండ్ క్విక్ వే. సో ఇప్పుడు రిమైండింగ్ ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్ ఇంక్లూషన్లో కూడా ఇది బెటర్గా అనేది మనకి హెల్ప్ అవుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ఏంటంటేనన్నా ఇలాంటి ఇంకొక ఫీచర్ ఒకటి మన ఎన్పిసిఐ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అది ఏంటంటే యూపీఐ 123, ఓకేనా, యూపీఐ 123 పే. అసలు యూపీఐ 123 పే అంటే ఏంటి? సో నేను ఇప్పుడు కొన్ని ఫ్యాక్చువల్ ఎలిమెంట్స్ వస్తున్నప్పుడు చాలా వరకు ఏంటంటే మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ అని మనం ఇక్కడ కూడా కవర్ చేయడం జరిగింది. యూపీఐ 123 పే అంటే ఏంటి? ఇది కూడా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తరపు నుంచి కూడా డిసెంబర్ 2021లో ఇంట్రడ్యూస్ అనేది చేశారు. సో ఇది ఎందుకు యాక్చువల్గా ఏంటంటేనన్నా ఇది యూపీఐ 123 పే అనేది ఆఫ్లైన్ అంటే ఇంటర్నెట్ ఉన్నప్పుడే మనము ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం యూపీఐ పేమెంట్ చేయొచ్చు అనేది అందరికీ తెలిసింది. కానీ ఆఫ్లైన్ పేమెంట్స్, ఓకేనా, ఆఫ్లైన్ పేమెంట్స్ అంటే ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా తీసుకున్నామంటే మనకి ఇంటర్నెట్ అనేది లేకపోయినా సరే మనం డిజిటల్ పేమెంట్స్, ఓకేనా. సో మీరు చూడండి మీ ఫోన్లో ఫోన్పే ఇవన్నీ పనిచేయాలంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ ఉండాలి కదా. కానీ ఆఫ్లైన్ పేమెంట్స్ అంటే ఏంటంటే మీకు ఇంటర్నెట్ లేకపోయినా సరే మీరు ఓకేనా స్టార్ 123 హ్యాష్ డయల్ చేసి మొబైల్ నుంచి కూడా సో తర్వాత మీరు క్యూఆర్ కోడ్ కానీ విఆర్ఏ కోడ్ కానీ మనం విపిఐ కోడ్ కానీ మనము వేసాము అంటే సో తర్వాత ఏంటంటేనన్నా మీ యొక్క పేమెంట్ అనేది అయిపోతుంది. సో దీనివల్ల ఏంటి ఇంటర్నెట్ కనెక్టివిటీ కానీ వెంటనే మనకి పని జరిగిపోవడం కానీ బెనిఫిట్స్ అనేది తీసుకురావడం కానీ అన్నీ కూడా ఇక్కడ హెల్ప్ అవుతుంది. సో మొత్తానికి చూడండి మనం అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇచ్చేసాం. సో వాళ్ళు ఏమంటున్నారు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద సొసైటీ అనేది ఎంటర్ప్రెన్యూర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి ఎలా ఉపయోగపడుతుందని అడిగారు. సో ఇక్కడ మనం చెప్పాము. తర్వాత తీసుకున్నారు అంటే సో ఇక్కడ కన్క్లూషన్ విషయానికి వచ్చారంటే ఎప్పుడు కూడా ఏంటంటేనన్నా సో మనం ఒకటి తెలుసుకోవాలి, యూపీఐ అనేది ఏంటంటేనన్నా మనకి సో ఫైనాన్షియల్ రెవల్యూషన్గా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు, ఓకేనా. ఫైనాన్షియల్ ఇంక్లూషన్లో కూడా ఇది ఒక పెను మార్పుని అంటే చాలా వరకు మనకి ఫైనాన్షియల్ ఇంక్లూషన్లో అన్నీ కూడా సింపుల్గాను సెక్యూర్గాను అలాగే మనకు అనుకూలంగా ఇంటి వద్ద కూర్చునేసి మనము పేమెంట్స్ ఏమైనా కానీ చేసుకోగలం, ఓకేనా, కన్వీనియంట్గాను అనేది మార్చేశారు. సో అలాగే ఏంటంటేనా ఇప్పుడు వేలాది మంది కాదు, లక్షలాది మంది కాదు, కోట్లాది మంది ఈ యొక్క సర్వీసెస్ని తీసుకునే విధంగా అలాగే ఏంటంటేనా ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అర్హత ఉంటున్న వారందరికీ కూడా ఓకేనా బెనిఫిట్ అండ్ సర్వీసెస్, ఓకేనా, బెనిఫిట్ అండ్ సర్వీసెస్ అనేది సరైన సమయంలో ఇవ్వడంలో అనేది ఇది ఎఫెక్టివ్గా అనేది ఉంటుంది. అలాగే డిజిటల్ పేమెంట్స్ అంతా కూడా మెరుగ్గా చేయడానికి ఇంకా బెటర్ క్వాలిటీగా చేయడానికి అనేది యూపీఐ అనేది హెల్ప్ అయింది. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఆర్టికల్. సో ఇప్పుడు మీకు ఏంటంటేనా ఒక టాపిక్ ఆ టాపిక్ నుంచి కూడా ఒక 2 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 2 రకాల క్వశ్చన్స్ని కూడా ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి అంటే ఒక్కొక్క సమయాన్ని బట్టి ఒక క్వశ్చన్ యొక్క ఇష్యూయింగ్ అనేది మారిపోతుంది, దాన్ని బట్టి మనం రాయాలి. సో ఇక్కడ ఏంటంటేనా అవుట్ ఆఫ్ ద బాక్స్ థాట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అప్పుడు మనకి ఐడియా అనేది వస్తుంది. సో ఇందులో మనం ఇంక్లూడ్ చేస్తున్న ఫ్యాక్ట్స్ అంటే ఇవి. సో ఇక్కడ సబ్ టైటిల్స్ పెట్టాం కదా, ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్. సో అందువల్ల వి జస్ట్ కాంట్ ఓకేనా. సో దిస్ ఇస్ వాట్ దిస్. సో ఇప్పుడు ఏంటంటేనా ఈరోజు యొక్క ఎంసీక్యూ అనేది మనం చూసాము. సో ఇలాంటి అద్భుతమైన ఎంసీక్యూ మీకు కావాలనుకున్నారంటే తప్పకుండా ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏంటంటే ఫాలో అవుతారండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్స్ కూడా మీరు ట్రై చేయండి, ఓకేనా. సో మీరు పార్టిసిపేటివ్గా ఉండండి, మీ యొక్క రెస్పాన్సెస్ ఇస్తూ ఉండండి. ఈ ఇనిషియేటివ్ అనేది చాలా వరకు ఒక రిస్కియస్ట్ ఇనిషియేటివ్ నాన్న. మీకు సరైన సమయంలో సరైన కంటెంట్ రావాలి అనుకుంటున్నారు అంటే సో యూ కైండ్లీ కీప్ పార్టిసిపేటివ్, రెగ్యులర్గా ఫాలో అవుతూ రండి, పార్టిసిపేట్ అవుతూ రండి, ఖచ్చితంగా సక్సెస్ మీ వైపే వస్తుంది. Bye bye, take care, have a nice day. This is me, SPR signing off.